వస్తుందయ్యా అన్నారంటే ధర్మమును ఆచరిస్తే వస్తుంది అని చెప్పారు. అందుకే అన్నింటికంటే అత్యుచ్చమైనటువంటి స్థానంలో ఉన్నది ధర్మం. సమాజంలో కాలము మారినా ధర్మం యొక్క స్థానం అయితే మారలేదు. ఇటువంటి ధర్మాన్ని పొందాలి అంటే, ఆ మోక్షాన్ని పొందాలి అంటే ధర్మాన్ని అనుసరించాలి. అటువంటి ధర్మాన్ని అనుసరించి ఆచరించి చూపినటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రత్యేకించి మోక్షం పొందాలి అంటే అన్నిటినీ వదిలేసిపోవాలి అనేటువంటి ఒక భావన నాటి సమాజంలో ఉంది, నేడు కూడా ఉంది. భార్యా పిల్లలను ఇంటిని అన్నింటినీ వదిలేస్తే కానీ దాన్ని సాధించలేమనేటువంటిది. కానీ అన్నింటా ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఒక గృహస్థుడు కూడా ఆ మోక్ష సాధనను పొందవచ్చు అని ఆచరించి చూపినటువంటి ఒక రాజయోగులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అదే స్వామివారు సిద్ధార్థ శతకం నందు చెప్పారు, సంసారమునందుండి సంసారము మిథ్య చేసి సర్వము తానై. సంసారంలో ఉంటూ ఒక భర్త బాధ్యతగా, ఒక తండ్రి బాధ్యతగా, ఒక సోదర బాధ్యతగా, ఒక స్నేహిత బాధ్యతగా ఈ బాధ్యతలను నీవు నెరవేర్చుటకు కాలాన్ని కేటాయిస్తూ సాధనకు కూడా నీవు సమయాన్ని కేటాయించగలిగినప్పుడు నీవు దాన్ని సాధించగలుగుతావు అని